హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు మనము సింపుల్‌గా ఇలా పులిహోర గొజ్జుని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సూపర్ టేస్ట్ ఉంటుంది గాయ్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. సో, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలైతే వేసేసేయండి. ఆవాలు వేసిన తర్వాత మనము పల్లీలనైతే వేసుకుందాం. పల్లీలు వేసిన తర్వాత మనకి బాగా పల్లీలనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి పులిహోరకి మెయిన్ ఇంపార్టెంట్ పల్లీలే గాయ్స్. అందుకనే పల్లీలని మనము కావాలంటే స్లో మీడియంలో పెట్టుకునేసి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పల్లీలనైతే వేయించుకోవాలి. ఇప్పుడే చెప్తున్నా మీకు. పల్లీలు బాగా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి పులిహోర మంచిగా టేస్ట్ అనేది రావాలి అంటే పల్లీలని మనము ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్‌ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొనేసి వేసుకునేసేయండి. బాగా ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి పులిహోరకి. సో ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కాదు వట్టిమిర్చిని కూడా తీసుకోండి ఇలా. వట్టిమిర్చిని తీసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి అన్నిటిని. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పెట్టేసి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు మనము ఆనియన్స్ ఇలా వేయించుకున్న తర్వాత చింతకాయ పులుసుని పిండేసుకొనేసి వేసుకునేసేయండి. మీ క్వాంటిటీ బట్టి మీకెంత కావాలో అంత. చింతకాయ రసంని కూడా వేసేసేయండి. ఇలా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ మీ క్వాంటిటీ బట్టి ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాం. సో, ఇలా మనము సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 1 మినిట్ లేదా ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ అలా పెట్టేసేయండి. ఇలా చింతరసం కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము పులిహోర పౌడర్‌ని వేసుకోవాలి. ఇలా పులిహోర పౌడర్‌ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు మనము మిక్స్ చేసుకునేస్తే మనకి పులిహోర గొజ్జు అనేది ప్రిపేర్ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది గైస్. పులిహోర పౌడర్‌ని వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనము ఇలా ఆయిల్ అనేది ఫ్రై చేసుకునేస్తే మనకి కొంచెం ఆయిల్ అనేది పైనకొచ్చేంత వరకు పౌడర్‌ని ఇలా మిక్స్ చేసుకునేస్తే మనకి పులిహోర గొజ్జు అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా అయితే మీరు పులిహోర గొజ్జుని వేయించుకోవాలి. ఒక 2 సెకండ్స్ మనకి కొంచెం ఆయిల్ అనేది పైనకి వచ్చేంత వరకు పౌడర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇలా. సూపర్ ఉంటుంది గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉంటది. టేస్ట్ కూడా అదిరిపోతది అంతే. ఇంకా ఫైనల్‌గా ఇలా కొత్తిమీరని వేసేసి మనము సర్వ్ చేసుకునేసి మనకి పులిహోర గొజ్జు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా తప్పకుండా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.